హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చలవాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అద్భుతమైన స్నాక్ చూద్దామండి. అదేంటంటే టమోటా బజ్జీ. ఇవి చేయడానికి ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకోండి, చక్కగా గట్టివి. చూసారా, ఇలా సన్నగా చక్రాలు దొరుకుకోండి. చక్కగా బజ్జీలు బంగాళదుంపలు ఇవి తురుగుతాం కదా, అలాగనమాట. చక్రాల్లాగా చక్కగా తొరుక్కోండి. ఇప్పుడు బంగాళదుంప అరటికాయ కాకుండా టమాటాతో చేస్తే చాలా రుచిగాను ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. చూసారా, చక్కగా ఇలా సన్నగా తొరుక్కోండి. 2 గట్టివి తీసుకోండి టమాటాలు, అప్పుడు చక్కగా వస్తాయి. ఇలాగ చూసారా, చక్కగా 2 టమాటాలని చక్కగా ఇలా చక్రాల్లా తొరిగేసుకోండి. చక్కగా ఇలా చక్రాల్లో తొరిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/4 కేజీ శనగపిండి తీసుకోండి. ఒక 1/4 కేజీ శనగపిండి తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, నేను ఒక 1/4 చెంచాడు వేస్తున్నా సుమారుగా. ఉప్పు, ఒక 1/2 చెంచాడు జీలకర్ర, ఒక 1/2 చెంచాడు జీలకర్ర వేసుకుని పిండి కలపడానికి సరిపడా నీళ్లు పోసుకోండి. ముందు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. చక్కగా పిండి ఇలా బజ్జీల పిండిలాగా చక్కగా కలుపుకోండి. ఒక 1/2 చెంచాడు కారం కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 1/4 చెంచాడు తినే సోడా, అదే బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకుని బాగా కలిపి ఇలా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద మూకుడు ఒకటి పెట్టుకుని బజ్జీలు వేయించడానికి సరిపడా నూనె పోసుకోండి. నూనె బాగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తెచ్చేసుకోండి మంట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క టమాటా ముక్క తీసుకుని, చూసారా, ఇట్లాగా స్లైస్ తీసుకుని చక్కగా పిండి మొత్తం ముంచేట్టుగా, చక్కగా పిండిలో మొత్తం మునిగేట్టుగా చక్కగా చేసుకుని ఒక్కొక్కటి చక్కగా నూనెలో వేసేసుకోండి. ఈ స్లైస్ని చూసారా, ఇలాగనమాట. చక్కగా ఒక్కొక్కటి వేసేసుకోండి. చక్కగాను మొత్తం పిండిలో అంతా మునిగేట్టుగా వేసేసుకోవటం అంతే. చూసారా, చక్కగా ఇలా మొత్తం వేసేసుకోండి అన్ని బజ్జీలు చక్కగా అనమాట. చూసారా చక్కగా అలా అనమాట. చూడండి, చక్కగా అన్నీ వేసుకుని మెల్లిగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండండి. అలా కలయపెట్టుకోండి జాగ్రత్తగా, అటు ఇటు చక్కగా కలయపెట్టుకోండి. చక్కగా బజ్జీలను అన్నీ చక్కగా ఒకే రకంగా కాలేటట్టుగా చక్కగా అనమాట. చూసారా, అయిపోయింది. అద్భుతమైన టమాటా బజ్జీ రెడీ. బజ్జీలన్నీ సమానంగా కాలేటట్టుగా చక్కగా అటు ఇటు కలుపుకోండి. చూసారా, చక్కగా కలుపుకొని నూనె ఓడ్చుకోండి. ఒక్కొక్కరో 2 బజ్జీలు అట్లా చక్కగా తీసి చక్కగా నూనె మొత్తం ఓడిన తర్వాత సర్వింగ్ డిష్లోకి మొత్తం తీసేసుకోండి. చక్కగా ఓడ్చుకుని చక్కగా ఒక్కొక్కటి అలాగనమాట. ఎన్ని వస్తే అన్నీ అలా గరిటెకి చక్కగా నూనె మొత్తం ఓడ్చుకుని చక్కగా ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అద్భుతమైన టమాటా బజ్జీ రెడీ. చూసారా, బ్రహ్మాండంగా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం తినే బంగాళదుంప అరటికాయలు కాకుండా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.